హలో. ఓవర్ థింకింగ్ ఇది మనలో చాలా మందికి ఉండే ఒక కామన్ ప్రాబ్లం. కానీ చాలా మందికి దీనివల్ల క్లారిటీ ఉండక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డెసిషన్స్ తీసుకోవటంలో ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అసలు ఈ ఓవర్ థింకింగ్ ఏంటి, దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం, అసలు కంట్రోల్ చేయటం పాసిబులేనా, మన మైండ్ లో వచ్చే థాట్స్ ని మనం ఎలా అండి కంట్రోల్ చేయగలుగుతాం అని అనిపిస్తుంది కదా. దీనికి ఓవర్ థింకింగ్ కి చాలా పెద్ద పెద్ద థియరీసే ఉన్నాయండి. అంత పెద్ద పెద్ద థియరీస్ గురించి ఇప్పుడు మనకు వద్దులే, కానీ మనం చాలా సింపుల్ గా ఇంట్లో కూర్చొని మనం చేయగలిగే పనులు, అదేదో మళ్ళీ 1 మంత్ చేయాలి, 21 డేస్ చేయాలి, 40 డేస్ చేయాలి అలా కాదండి. మీ ఓవర్ థింకింగ్ ని స్టాప్ చేయడానికి జస్ట్ ఒక్క నిమిషం చాలు. అలాంటి సింపుల్ టెక్నిక్స్ ని ఈ రోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. ట్రస్ట్ మీ, అద్భుతంగా పనిచేస్తుందండి. ఒక్క నిమిషంలో మీరు ఓవర్ థింకింగ్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. మనం గ్రాడ్యువల్ గా ఒక మెథడ్ ని డెవలప్ చేసుకుంటే మీకు లాంగ్ రన్ లో కూడా అసలు ఆ ఓవర్ థింకింగ్ అనే లూప్ లోకి మీరు వెళ్లకుండా ఉంటారు. క్విక్ గా ఈ వీడియోని నేను less than 10 minutes లో క్లోజ్ చేస్తాను. మీరు చివరి వరకు తప్పకుండా వాచ్ చేయండి. అలానే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మన కంటెంట్ బాగుంది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనలాంటి ఎడ్యుకేషనల్ ఛానల్స్ కి వ్యూవర్షిప్ చాలా తక్కువగా ఉంటుంది. అదే ఏ మూవీ సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేసే వాళ్ళకో, లేకపోతే పిచ్చి పిచ్చి జోకులు వేసే వాళ్ళకో, లేదా ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకో, ఇలాంటి వాటికి మాత్రం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటున్నాయి. మనలాంటి ఛానల్స్కే ఎక్కడ లేని ప్రాబ్లం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా, ఓవర్ థింక్ చేసే వాళ్ళంతా జీనియస్ మైండ్ ఉన్నాళ్ళు, వాళ్ళంతా చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అని మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కాదండి, జీనియస్లందరికీ ఓవర్ థింకింగ్ ఉంటుందేమో, కానీ ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళందరూ జీనియస్లు ఎవరు కదా. అసలు ఈ ఓవర్ థింకింగ్ ఈ లూప్ లో మనం ఎలా పడతాము, పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు, ఫ్యూచర్ గురించి ఎక్కువగా భయపడుతున్నప్పుడు, ఫ్యూచర్ లో ఏదో జరిగిపోతుంది, ఫ్యూచర్ లో ఏదో వర్స్ట్ విషయాలు జరిగిపోయినట్టు ఒక్కొక్కసారి మనం ఊహించుకోవటం వల్ల ఈ ఓవర్ థింకింగ్ లూప్ లో మనం పడిపోతాం. ఇది కేవలం మన బ్రెయిన్ కి క్లారిటీ లేక ఆ లూప్ లో తిరుగుతూ ఉంటుంది, అందుకని ఓవర్ థింకింగ్ జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనకి క్లారిటీ లేకపోవటమే మెయిన్ ప్రాబ్లం. సో ఈ లూప్ ని మనం ఎలా కట్ చేయాలి, ఆ ఓవర్ థింకింగ్ ని మనం ఎలా స్టాప్ చేయాలి, దీనికి సొల్యూషన్ మనం 2 విధాలా చూద్దామండి. ఒకటి డూస్ అండ్ ఒకటి డోంట్స్. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. ఏం చేయాలి అన్న దగ్గర నేను ఒక 7 to 8 టెక్నిక్స్ చెప్తాను, మీకు సూట్ అయ్యే 1 or 2 టెక్నిక్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. అలాగే ఏం చేయకూడదో కూడా చెప్తాను, వీలున్నంత వరకు అది అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. సో less than 1 minute లో మీ ఓవర్ థింకింగ్ స్టాప్ అవటమే కాకుండా మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లాంగ్ రన్ లో మీరు అసలు ఓవర్ థింకింగ్ లూప్ లోకి వెళ్లకుండా ఉంటారు. రైట్. మనం చిన్న చిన్న టెక్నిక్సే మాట్లాడుకుంటున్నాం కదా, ఇవన్నీ ఏవో ర్యాండమ్ సొల్యూషన్స్ కాదండి, ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత కనుక్కున్న సింపుల్ అండ్ ప్రాక్టికల్ టెక్నిక్స్. ఫస్ట్ టెక్నిక్ అండి, ఫిజికల్ బ్రేక్. మీరు ఓవర్ థింకింగ్ జోన్ లో ఉన్నప్పుడు, ఆ స్పైరల్ ఉన్నప్పుడు మీరు ఉన్న ప్లేస్ లో కూర్చోవద్దు. జస్ట్ మీరున్న ప్లేస్ లో నుంచి లేవండి, లేచి నుంచోండి. బాడీ కొంచెం స్ట్రెచ్ చేసుకోండి. వీలైతే ఒక 30 seconds నుంచి ఒక 1 minute పాటు కాస్త అటు ఇటు నడవండి. ఆఫీస్ లో ఉన్నా కూడా మీ చైర్ లోంచి లేచి జస్ట్ పక్క డెస్క్ దగ్గరికి వెళ్ళటమో, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి రావటమో, లేదా ఒక కాఫీయో టీయో తాగేసి రావటమో, మీరున్న ప్లేస్ లో నుంచి జస్ట్ మూవ్ అవ్వండి. ఆటోమేటిక్ గా ఆ లూప్ కట్ అవుతుంది. చాలా స్టడీస్ ప్రకారం, చాలా సైకలాజికల్ రీసెర్చ్ ప్రకారం బ్రెయిన్ ఫాస్ట్ థింకింగ్ అండ్ ఫాస్ట్ బాడీ యాక్టివిటీ రెండు కలిపి ఒకసారి చేయలేదు. సో ఫిజికల్ మూమెంట్ వల్ల ఓవర్ థింకింగ్ కట్ అయిపోతుంది. సెకండ్ సింపుల్ టెక్నిక్ 5 4 3 2 1 గ్రౌండింగ్ మెథడ్. ఇది సైంటిఫికల్ గా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని ప్రూవ్ చేసిన మెథడ్ అండి. సో ఏంటి 5 4 3 2 1, మీరు 5 థింగ్స్ మీ ఎదురుగా కనిపించేది ఏవైనా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఎదురుగా కెమెరా కనిపిస్తోంది, వాటర్ బాటిల్ కనిపిస్తోంది, కొన్ని బుక్స్ కనిపిస్తున్నాయి. అలా మీ ఎదురుగా మీకు ఏ 5 థింగ్స్ కనిపిస్తున్నాయో వాటి వైపు ఒకసారి చూడండి. 4 థింగ్స్ దట్ యూ కెన్ టచ్. మీరు ముట్టుకోగలిగిన ఒక 4, జస్ట్ అక్కడికి వెళ్ళి టచ్ చేసి రండి అంతే. 3 థింగ్స్ దట్ యూ కెన్ హియర్. మేబీ అ టీవీ సౌండ్, మేబీ అ బేబీ క్రైయింగ్, లేదా మీ కొలీగ్ ఎవరైనా మాట్లాడుతూ ఉండొచ్చు. జస్ట్ 3 థింగ్స్ దట్ యూ హియర్, ఫోకస్ అటు డైవర్ట్ చేయండి. 2 థింగ్స్ దట్ యూ కెన్ స్మెల్ అండ్ 1 థింగ్ దట్ యూ కెన్ టేస్ట్. దీని వల్ల ఏం జరుగుతుందంటే మీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా మెంటల్ నాయిస్ ని స్టాప్ చేసి ప్రెసెంట్ మూమెంట్ లోకి తీసుకొస్తుంది. నెక్స్ట్ టెక్నిక్, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీ మైండ్ లో వస్తున్న థాట్స్ నిజమైన ప్రాబ్లమ్సా, లేకపోతే జస్ట్ మీ థాట్సా? మోస్ట్ ఆఫ్ ద టైం మన మైండ్ లో ఎప్పుడు ఒక సినిమా ప్లే అవుతా ఉంటదండి. ఇలా జరిగితే ఏంటి అనే సినిమా ప్లే అవుతా ఉంటది.
అది నిజమై ఉండకపోవచ్చు. మీ ఆలోచన ఒకవేళ నిజమైన ఆలోచన అయితే, నిజమైన ప్రాబ్లం అయితే దానికి సొల్యూషన్ గురించి మీరు ఆలోచించాలి. బట్ అదే ఒకవేళ జస్ట్ మీ థాట్ అనుకోండి, ఆ థాట్ ని కట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, రైట్ డౌన్ యువర్ ప్రాబ్లం. సైకాలజీ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీరు పేపర్ మీద రాస్తానే అవి ఆగిపోతాయి. ఒకసారి మీరు పేపర్ మీద మీరు ఎగ్జాక్ట్ గా ఏం ఆలోచిస్తున్నారు అన్నది మీరు రాశారనుకోండి, ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ ఓవర్ థింకింగ్ ని స్టాప్ చేసేస్తుంది. బికాస్ మన బ్రెయిన్ ఫీల్స్ దట్ మై జాబ్ ఇస్ డన్. సో ఆ రిపీట్ మోడ్ ఆఫ్ థింకింగ్ అనేది మీరు ఒకసారి పేపర్ మీద క్లియర్ గా రాస్తానే ఆటోమేటిక్ గా స్టాప్ అవుతుంది. సైకాలజీ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ గ్రో ఇన్ ద మైండ్ అండ్ డై ఆన్ పేపర్. ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టెక్నిక్ సూపర్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఇన్హేల్ ఫర్ 4 seconds, హోల్డ్ ఫర్ 4 seconds, ఎక్సేల్ ఫర్ 4 seconds, అగైన్ హోల్డ్ ఫర్ 4 seconds. ఇలా 4 సార్లు చేయండి. సో మీరు 4 సెకండ్ల పాటు ఊపిరి తీసుకొని 4 సెకండ్లు ఆగి మళ్ళీ 4 సెకండ్ల పాటు ఊపిరి బయటకు వదిలేసి మళ్ళీ 4 సెకండ్స్ ఆగండి. జస్ట్ ఇది ఒక 4 times చేసి చూడండి. ఈ మెథడ్ వల్ల మన నర్వస్ సిస్టమ్ అంతా ఆటోమేటిక్ గా కామ్ డౌన్ అవుతుంది. అతిగా కోపం వచ్చే వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. కోపాన్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ టెక్నిక్, డూ అ స్మాల్ టాస్క్. ఏదైనా ఒక చిన్న పని చేయండి. ఒక 1 minute పాటో 30 seconds పాటో మీరున్న ప్లేస్ లో నుంచి మూవ్ అయ్యి ఏదన్నా ఒక చిన్న పని, ప్లాంట్ కి వాటర్ వేయండి, ఒక టీ పెట్టుకోండి, ఆఫీస్ లో ఉంటే ఒక కాఫీ తాగేసి రండి, లేదా మీ డస్క్ క్లీన్ చేయండి, లేదా డస్క్ లో చిందరబందరగా పడేసిన పేపర్స్ అన్ని ఒక సైడ్ కి పెట్టుకోండి. ఏదో ఒక చిన్న పని చేసి చూడండి. అది మీ ఓవర్ థింకింగ్ లూప్ ని కట్ చేస్తుంది. లాస్ట్ టెక్నిక్, యాక్సెప్ట్ అన్సర్టనిటీ జస్ట్ ఫర్ 10 seconds. అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫియర్ దట్ మనం జరిగే కొన్నిటిని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అనే ఫియర్ కదా. మీరు యాక్సెప్టింగ్ మోడ్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా మీ ఓవర్ థింకింగ్ కట్ అవుతుంది. ఈ మూమెంట్ కి ఇది ఇలాగే జరుగుతుంది, ఇప్పుడే ఇమ్మీడియట్ గా మనకి ఆన్సర్ అవసరం లేదు అని మీ మైండ్ కి మీరు ఒక్కసారి చెప్పి చూడండి. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది, కానీ ఆ సొల్యూషన్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా దొరకట్లేదు, సో ఇప్పుడే అవసరం లేదు అని ఒక్కసారి థింక్ చేసి చూడండి. ఆటోమేటిక్ గా మీ ఓవర్ థింకింగ్ స్టాప్ అవుతుంది. మనం ఏం చెయ్యాలో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెయ్యకూడదో జస్ట్ ఒక 3 points చూద్దాం. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ అండి, డోంట్ ఎక్స్పెక్ట్ 100% సర్టనిటీ. ప్రతిదీ మనకి క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి అని అనుకోవద్దు. అన్ని పనులు క్లారిటీతో జరగవు. 100% సర్టనిటీ ఉండాలి అనుకున్న దగ్గరే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లీజ్ యాక్సెప్ట్ ద ట్రూత్. 100% ఆఫ్ పనుల మీద 100% సర్టనిటీ ఎప్పుడూ ఎవరికీ ఉండదు. సో ఆ థింకింగ్ మోడ్ లో నుంచి స్లోగా బయటపడే ప్రయత్నం చేయండి. సెకండ్ థింగ్, మీరు చెయ్యకూడని రెండో విషయం, పాత విషయాల్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం. అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా అన్నారు, అప్పుడు ఆ మిస్టేక్ జరిగిపోయింది, ఇప్పుడు నేను కరెక్ట్ చేయలేను, ఇలా పాత విషయాల్ని తిప్పి తిప్పి లూప్ లో పెట్టుకొని దాని గురించి ఆలోచించడం, పాత విషయాల గురించి బాధపడటం, పాత విషయాలు రేపొద్దున ఫ్యూచర్ లో జరిగితే ఏం జరుగుతుందో అనే ఫియర్ లో ఉండటం. పాత విషయాల్ని పాత విషయాల కింద మనం అక్కడ వదిలేస్తే ఫ్యూచర్ ఎప్పుడు బ్రైట్ గా ఉంటుంది. వీలైనంత వరకు పాత విషయాల్ని తీసుకురాకుండా ఉండే ప్రయత్నం చేయండి. థర్డ్ వన్, ఒక్క ప్రాబ్లం ఉంటానే 10 మందికి ఫోన్ చేసి మాట్లాడేయటం, 10 మందిని కూర్చోబెట్టి డిస్కషన్ చేయటం, ఒకటే ప్రాబ్లం ని రిపీటెడ్ గా గంటల తరబడి పక్క వాళ్ళతో డిస్కస్ చేయటం ఈజ్ ద వర్స్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ అండి. దీనివల్ల మీకు సొల్యూషన్ రాదు, సరికదా, ప్రాబ్లం పెరుగుతుంది. ఈ 10 మందితో ప్రాబ్లం ని డిస్కస్ చేసే అలవాటు మానేయండి. ఎందుకంటే 10 మంది 10 రకాలైన సొల్యూషన్స్ ఇస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ మీకు అందులో ఒక్కటి కూడా ఉపయోగపడకపోవచ్చు. లాంగ్ టర్మ్ లో అసలు ఈ ఓవర్ థింకింగే లేకుండా ఉండటానికి ఒక్క సొల్యూషన్ చెప్తానండి. ఒక బుక్ పెట్టుకొని, ఒక డైరీ పెట్టుకొని, మీరు ప్రతిసారి మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు, మీరు ఈ ఓవర్ థింకింగ్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాను అని అనిపించినప్పుడు మీ ప్రాబ్లం ని, మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని క్లియర్ గా ఆ బుక్ లో రాసుకోండి. ఆ బుక్ మీరు ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు, అది జస్ట్ మీకోసం. మీరు ఒక్కసారి పేపర్ మీద రాయటం అలవాటు చేసుకుంటే, జర్నలింగ్ అలవాటు చేసుకుంటే మీరు ఓవర్ థింకింగ్ లూప్ లోకి అసలు వెళ్ళరు. ప్రయత్నించి చూడండి. సో టు కన్క్లూడ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు వేరు, మీ థాట్స్ వేరు. మీకు వచ్చిన ప్రతి థాట్ నిజం కాదు. సో నిజం కాని ప్రతి థాట్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ప్రయత్నించి చూడండి, డెఫినెట్ గా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్ ఆన్ ద వీడియో. మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే యూట్యూబ్ అంత ఎక్కువ మందికి రికమెండ్ కూడా చేస్తుంది. ఎడ్యుకేషన్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.